హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. నేను మీ రైటర్ మహేష్. ఈరోజు నేను సుందిల్లా విలేజ్లో ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి అయితే వచ్చాను. టెంపుల్లో చూడవలసిన ప్రదేశాలన్నీ కూడా నేను మీకు చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. 13వ శతాబ్దంలో కాకతీయులు కట్టించిన ఆలయం ఇది. ఈ ఆలయం అన్ని ఆలయాలు ఉన్నట్టు కాకుండా దక్షిణాభిముఖంగా ఈ ఆలయం అయితే ఉంటుంది. ఈ ఆలయంలో మనకి నరసింహస్వామి యోగ నరసింహస్వామిగా దర్శనం ఇస్తాడు. ఈ ఆలయం మనకి దక్షిణాభిముఖంగా ఉండడానికి కారణం వచ్చేసి నరసింహస్వామి హిరణ్యకశిపుని చంపిన తర్వాత ఉత్తర దిశగా వెళ్తుంటాడు. అప్పుడు స్వామివారి వెనుక భాగం నుంచి అంటే దక్షిణాభిముఖంగా ప్రహ్లాదుడు స్వామివారిని పిలుస్తాడు. స్వామివారిని పిలవగానే ప్రహ్లాదుడికి ఏదైనా ఆపద వచ్చిందేమో అని స్వామివారు దక్షిణాభిముఖంగా తిరిగి అక్కడే యోగ నరసింహస్వామిగా వెలిశారు. నరసింహస్వామి ఆలయాలు మనం ఎక్కడ చూసుకున్నా కానీ స్వామివారు మనకి ఉగ్ర రూపంలో కనిపిస్తారు. కానీ ఈ ఆలయంలో మనకి యోగ నరసింహస్వామిగా దర్శనమిస్తాడు. గర్భగుడిలోకి వెళ్తే మనకి మొదటగా లక్ష్మీదేవి సన్నిధి అయితే ఉంటుంది. సో అందరూ అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఇప్పుడు మనం యోగ నరసింహస్వామిని దర్శనం చేసుకుందాం. స్వామివారి విగ్రహం ఇక్కడ ఇసుకరాతితో ఒకవైపు తెలుపుగా మరొక వైపు నలుపుగా అయితే ఉంటుంది. నరసింహస్వామి అనుగ్రహం ఉంటే తప్ప మనం ఈ ఆలయంలోకి రాలేము. నిష్ఠగా ఉన్న వారికి మాత్రమే ఈ అదృష్టం అయితే కలుగుతుంది. ఇప్పుడు దర్శనం అయితే అయిపోయింది. సో బయటకి అయితే వచ్చాను. ఇప్పుడు ఇక్కడ ఒక పాత బావి అయితే ఉంది, అది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు బావి పైకప్పు కొద్దిగా మూసేస్తున్నారు, కానీ చూడడానికి అయితే ఉంది. సో ఇక్కడ నీరైతే కొద్దిగా లోపలికైతే ఉన్నాయి, మరి పైకి లేకుండా. సో ఈ బావి పక్కకే మనకి రావి చెట్టు కూడా ఉంది. రావి చెట్టుకి అందరూ ఇక్కడ స్వామివారిని కోరికలు కోరుకొని ముడుపులైతే కట్టడం జరిగింది. సో ఇక్కడ ఏదైనా కోరిక కోరుకుంటే అది జరుగుతుందని ఇక్కడికి వచ్చే భక్తుల నమ్మకం. 1 year బ్యాక్ అనుకున్నాను ఈ టెంపుల్కి రావాలని. మొత్తానికైతే ఈరోజు అయితే కుదిరింది. అసలు చాలా అంటే చాలా బాగుంది ఈ టెంపుల్ అయితే. చాగంటి గారి వీడియో చూసినప్పటి నుంచి ఈ ఆలయం వెళ్ళాలని కోరిక అయితే నాకు కలిగింది. ఈరోజు ఆ కోరిక అయితే నెరవేరింది నాది. ఈ టెంపుల్కి దగ్గరలో ఇంకొక శివాలయం అయితే ఉంది. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్దాం మనం. దేవాలయం బయటకు వచ్చి మనం కుడివైపు వెళ్తే మనకి శివాలయం అయితే ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయం అనమాట. ఈ ఆలయంకి ఒక ప్రత్యేకత అయితే ఉంది, అదేంటో చెప్తాను, కానీ వీడియో మాత్రం మొత్తం చూడండి. ఇప్పుడు శివాలయం లోపలికి అయితే వెళ్దాం. ఈ శివాలయంకి ప్రత్యేకత ఏంటంటే 2 నంది విగ్రహాలు అయితే ఉంటాయి, ఒకే శివలింగం ఉంటుంది. సో మనం ఎక్కడ ఎన్ని టెంపుల్స్కి వెళ్ళినా కానీ ఒకే నంది విగ్రహం ఒకే శివలింగం అయితే ఉంటుంది. కానీ ఇక్కడ 2 నంది విగ్రహాలు ఉండి ఒక శివలింగం అయితే ఉంటుంది. సో చూపిస్తాను మీకు ఈ ఆలయాన్ని. ఈ ఆలయం ఒకవైపు ఒరిగిపై అయితే ఉంటుంది. సో మనకి ముందుగా ఇక్కడ గణపతి విగ్రహం అయితే ఉంటుంది. సో మన ఆలయం మీద చూసుకుంటే మనకి 2 ఏనుగు బొమ్మలు మరియు కొన్ని డిజైన్లతో అయితే చెక్ ఉంటుంది. మళ్ళీ లోపలికి వెళ్తే మనకి పైన శ్రీచక్రం కూడా ఉంటుంది. మనకి పురాతన ఆలయంకు మాత్రమే శ్రీచక్రం అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకి 2 నంది విగ్రహాలు అయితే ఉన్నాయి అనమాట. మనం ఎక్కడికి వెళ్ళినా ఒక నంది విగ్రహం మాత్రమే ఉంటుంది, కానీ ఇక్కడ 2 నంది విగ్రహాలు అయితే ఉంటాయి. అదే ఈ ఆలయంకి స్పెషల్ అనమాట. సో స్వామివారిని మీరు దర్శనం అయితే చేసుకోండి, చాలా బాగుంది ఈ ఆలయం కూడా. సో మనకి ఎదురుగా శివపార్వతులు అయితే ఉన్నారు. సో వారిని కూడా దర్శనం చేసుకోండి. నేను ఇంతవరకు ఎన్నో శివాలయంకి అయితే వెళ్ళాను, కానీ ఇలాంటి ఒక శివాలయంకి ఈరోజు అయితే వచ్చాను. 2 నంది విగ్రహాలు ఉండడం అనేది చాలా ప్రత్యేకత అనమాట. అది పైన చూసుకోవచ్చు మనకి శ్రీచక్రం కూడా ఉంది. టెంపుల్ చాలా అంటే చాలా బాగుంది. దర్శనం పూర్తయింది. నాకు చాలా బాగా నచ్చింది టెంపుల్. అసలు చాలా పాజిటివ్ అయితే ఉంది. ఇంతటితో వీడియోని అయితే పూర్తి చేస్తున్నాను. సో వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. జై హింద్.